పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను, పురుగు మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రజలు మితిమీరిన రసాయనిక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తోంది. ఈ క్రమంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి పెట్టుబడి ఖర్చులను ఆదా చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు రైతులు ఎంతో సులువుగా వినియోగించగలిగే సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా ఈ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు కీటకాల నిర్మూలనలో పరికరం పనితనం బాగుందని తమ అనుభవాలను తెలుపుతున్నారు. డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరికరాన్ని వినియోగిస్తున్న రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుందాం. పంట పొలాల్లో పురుగులను నియంత్రించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. సౌర విద్యుత్తో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడీ లైట్తో పాటు ప్రత్యేక బల్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా ఈ సోలార్ లైట్ పరికరాన్ని రూపొందించారు. పగలంతా సౌర విద్యుత్తుని నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ఎల్ఈడీ లైట్ పనిచేస్తుంది. ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి. లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలు పడిపోయి చనిపోతాయి. సోలార్ లైట్ పరికరం అన్ని రకాల పురుగులను నాశనం చేస్తుందని ఈ పరికరాన్ని వినియోగిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు తెలిపారు. పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగుతున్నామంటున్నారు. ముఖ్యంగా మిరపలో నల్లతామర పురుగుల ఉధృతి తగ్గిందని తెలిపారు. మాది పంగిట్పల్లి విలేజ్, టేక్మాట్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి. నేను యూట్యూబ్లో చూసి ఈ డెల్టా థింగ్స్ లైట్స్ను జరిగింది. దానివల్ల తామర పురుగు కానీ, గులాబీ పురుగు కానీ, దోమ, నల్లికి కొంచెం సక్సెస్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఎకరానికి ఒకటి వాడాలి. 1 year వారంటీ ఉంటుంది. దీనివల్ల కొంచెం రైతులకు బాగా ఉపయోగాలు ఉన్నాయి. పురుగు ఉధృతి తక్కువ ఉంటుంది. నల్లి కూడా పనిచేస్తుంది. దోమకు, నల్లికి ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. మూడెత్తుల మహేందర్, గ్రామం పంగిడిపల్లి, మండలం టేక్మట్ల, డిస్ట్రిక్ట్ జయశంకర్ భూపాలపల్లి. మేము యూట్యూబ్లో చూసి మా మిత్రుడైన మాదాస్ మహేందర్ ఈ సోలార్ లైట్ తెప్పించిన తర్వాత 2 రోజుల తర్వాత మేము చూస్తే రోజుకు ఆ డబ్బా నిండా పురుగులు పడేది. దీనికి తెల్లదోమ, అన్ని పురుగులు, నల్లి, దోమ, ఈ లద్దె పురుగు, గుడ్లు పెట్టే పురుగులు సుధా అన్ని దీనిలో పడితే అది చూసి మేము 2 రోజుల తర్వాత మేము మా విలేజ్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక 100-150 దాకా తేవడం జరిగింది. కొన్ని నీళ్లు పోసి దానిలో కాటన్ షాంపూ వేసేది ఉంటే సాయంత్రం దాని ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మళ్ళీ తెల్లారంగా మనం పోయి దీన్ని తీసి కడుక్కొని మళ్ళీ యథావిధిగా రోజు అదే ప్రకారం చేస్తే బాగా పనిచేస్తుంది. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చింతనపల్లిపాడు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. అయితే పంట సాగులో ప్రధానంగా తామర పురుగుల తాకిడి అధికంగా ఉండడంతో వాటి నివారణకు అధిక మొత్తంలో రసాయనాలు, పురుగు మందులను వినియోగించారు. ఒకానొక సందర్భంలో పురుగు నివారణ సాధ్యపడక పంటను తొలగించాలనుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా సోలార్ లైట్ పరికరం గురించి తెలుసుకున్న ఈ సాగుదారు ప్రయోగాత్మకంగా ఒక పరికరం తెప్పించి పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరికరం ఏర్పాటు చేసుకున్న 3 రోజుల్లోనే పురుగుల ఉధృతి తగ్గడం, పంటలో మార్పు కనిపించడంతో రైతు ఆనందానికి అవధుల్లేవు. సోలార్ లైట్ పరికరం వినియోగంతో పంట ఇప్పుడు ఎంతో నిగనిగలాడుతోందని తన అనుభవాలను తెలిపారు రైతు. నా పేరు జంపర్ వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చింతపల్లిపాడు గ్రామం. నేను 11 ఎకరాలు మిర్చి సాగు చేశాను. ఈ తామర పురుగుల గురించి యూట్యూబ్లో చూస్తా చాలా చూశాను సార్. ఒకరోజు యూట్యూబ్లో ఈ లైట్ గురించి మాత్రం
చూసి వాళ్ళకి నెంబర్కి ఫోన్ చేశాను. అసలు ఏ విధంగా ఉండిద్ది అనేది ఈ లైటు చెక్ చేద్దామని చెప్పి ఒక 4 ఆర్డర్ పెట్టాను. 4 ఆర్డర్ పెట్టిన తర్వాత నేను చూసిన తర్వాత ఈ మిత్ర పురుగులకు తప్పించి ఈ నల్ల తామర పురుగులు, వాటి రెక్కల పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, మళ్ళీ పురుగుడ్లు పెడతాయి, పచ్చ పురుగులు, అద్దె పురుగు గుడ్లు, మొత్తం రెక్కల పురుగులు వచ్చి మందు కలిపి నీళ్లు పోస్తాం కింద. దానికి వచ్చి సాయంత్రం 5:45కి స్టార్ట్ అయింది. 10 గంటలకల్లా ఆగిపోయింది సార్ ఈ లైటు. దీనివల్ల ఏంటంటే శత్రు పురుగులు మొత్తం వచ్చి ఈ టబ్బులో పడతాయి. నల్ల తామర పురుగు రెక్కల పురుగులు మరియు పచ్చదోమ, తెల్లదోమ మరియు పచ్చ రబ్బర్ పురుగు సంబంధించిన గుడ్లు పెట్టే రెక్కల పురుగులన్నీ ఈ టయానికి వచ్చి పడతాయి సార్. నేను చెక్ చేసిన తర్వాత మా ఊర్లో ఒక 50 దాకా తెప్పించాను సార్, ఎకరానికి ఒకటి లెక్కన. అది ఒక దశలో ఈ పైరుని అసలు పీకేద్దాము, అసలు తిరగదనే స్టేజ్లో ఉన్నాను. యూట్యూబ్ ద్వారా చూసి ఈ డెల్టా థింగ్స్ వాళ్ళకి ఫోన్ చేసి ప్రస్తుతానికి చూసిన తర్వాత తెప్పిద్దామనే ఉద్దేశంతో 4 లైట్లు తెప్పించాను సార్. 4 లైట్లు ఒక 5 ఎకరాల్లో పెట్టి చూద్దామని చెప్పి 4 లైట్లు తెచ్చాను. 3 రోజులకి మార్పు వచ్చింది సార్. పంట అంతకుముందు ముడసపోయిన ఇది మొత్తం ఈ డెల్టా థింగ్స్ వాళ్ళు వేసిన తర్వాతనే ఇది మొత్తం బాగా గ్రీనిష్నెస్ అదంతా వచ్చింది సార్. తామర పురుగులు, తల్లి రెక్కల పురుగులు వచ్చి ఇందులో పట్టానే దాని సంతతిని ఉత్పత్తి చేసుకోలేకుండా మొత్తం వచ్చి ఈ టబ్బుల్లో పడితే నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఉంది పురుగులకి. ఈ లైట్లు మాత్రం చాలా ఉపయోగపడుతున్నాయి. నేను మా ఊళ్ళో ఒక 50 లైట్లు తెప్పించాను 50 ఎకరానికి. చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయాధికారి శంకరయ్య తాను సాగు చేస్తున్న మిరప తోటలోనూ సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తూ చక్కటి ఫలితాలను పొందుతున్నారు. సేద్యంలో పురుగుల నియంత్రణకు అధిక మొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గి రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తల్లి పురుగును సైతం ఈ పరికరం నియంత్రిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తోందని, ఒకసారి పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం ఉపయోగించవచ్చన్నారు. గతంలో పురుగు మందులకు అధిక మొత్తంలో ఖర్చయ్యేదని, ఇప్పుడు కేవలం 4,500 రూపాయలతో కీటకాల నుంచి పంటను రక్షించుకోగలుగుతున్నామన్నారు. డెల్టా ట్రాప్స్ అనే విషయం యూట్యూబ్లో నా నోటీసులకు రావడం జరిగింది. అయితే దాన్ని నేను బేస్ చేసుకొని చేస్తే మన హైదరాబాద్ వారు డెల్టా థింగ్స్, సోలార్ డెల్టా థింగ్స్ అనే ఐటమ్స్ అది రిలీజ్ చేసి మార్కెట్ చేసి రైతులకు ఇస్తున్నట్టు నాకు తెలపడం జరిగింది. అయితే ఇంతకుముందు మన యాదగిరిగుట్టలో రిటైర్ అయిన డాక్టర్ నర్సిరెడ్డి గారు కూడా ఆయన మామిడి చెట్లకు కూడా ఆయన ఒకటి తీసుకొని మామిడి చెట్లకు పెడితే ఆయన ఎక్స్పీరియన్స్ కూడా డీటెయిల్గా మొత్తం వీడియోలో మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కూడా వారితో కూడా కాంటాక్ట్ అయితే ఆయన చాలా బాగా చెప్పారు, చాలా సాటిస్ఫై అయ్యారు దాంతో. అయితే నేను ఏం చేశానంటే ఇక డెల్టా థింగ్స్ వారి సెల్ నెంబర్ పట్టుకొని నేను ముందుగాలు ఇది ఎట్లుంటుందో ఏమోనని ఫస్ట్ ఒకటే ఆర్డర్ ఇచ్చి ఒక ట్రాప్ నేను తెప్పించి సేమ్ డే ఇన్స్టాల్ చేశాను. చేస్తే టు మై సర్ప్రైజ్ ఏమైందంటే ఒక దగ్గర పెడితే దీంట్లో ఈ కింద వాళ్ళు ఒక ప్లేట్ ఇస్తారు, దాదాపు దీంట్లో 2 kg ఇన్సెక్ట్స్ ఒక నైట్లో పడ్డాయి. అయితే ఆల్మోస్ట్ ఇట్లాంటి నేను 5 ఎకరాల మిర్చి పెట్టాను. మేము ఈ సొల్యూషన్ ఒక కెమికల్ ఏం చేస్తామంటే ఆ బకెట్లో ఒక 5 ml సమ్ కెమికల్ పోసి ఓన్లీ ఈ సొల్యూషన్ రిప్లేస్ చేయడమే దీనికి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఈ ట్రాప్స్ వాడాను, డెల్టా ట్రాప్స్ వాడాను, ఇంటెన్సిటీ ఆఫ్ ది పెస్ట్ చాలా వరకు తగ్గింది అన్నట్టు అవపడుతున్నది. ప్రతి చూడండి థ్రిప్స్ మెయిన్ మాకు మిర్చిలు ఏంటంటే థ్రిప్స్ మైట్స్ చాలా వల్నరబుల్. థ్రిప్స్ మైట్స్ కనుక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం థ్రిప్స్ మైట్స్ ఈ బోరర్స్కి అయితే పెద్ద సమస్య కాదు. ఈ పురుగుకు ఇమామెక్టిన్ ఏదో ఒకటి వ్యాపన ఉన్నది, దాంతో ఏదైనా కంట్రోల్ అవుతుంది. కానీ ఈ థ్రిప్స్ మైట్స్ కంట్రోల్ చేయడము అసలు ఎన్ని మందులు కొట్టినా కూడా అది మాకు ప్రాబ్లమేటిక్గా ఉండే. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 10 రోజుల నుంచి మేము ఈ డెల్టా ట్రాప్స్ పెట్టామో ఆన్ ది హోల్ ఈ మొత్తం 5 acres మనం చూద్దాము, మొత్తం కొత్త ఇగురు
ఏదైతున్నదో ముడుచుకోకుండా క్లియర్గా వస్తున్నది. అయితే దీన్ని బట్టి ఏమైందంటే నాకు ఈ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ ఈ లైట్కు అట్రాక్ట్ అయ్యి మొత్తము ఇది నిండుతున్నది. కాబట్టి వాటి పేరెంట్స్ అట్రాక్ట్ అయ్యి ఈ ట్రాపింగ్ అవుతున్నది. కాబట్టి పెస్ట్ లోడు ఆటోమేటిక్గా తగ్గినట్టు నా అబ్జర్వేషన్లో అవపడదండి. మనకు జనరల్గా మనం పెస్టిసైడ్స్ కొడితే కూడా ఒక్కొక్కసారి ఒక ఎకరానికి కొడితే దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయల దాకా మార్కెట్లో మనకు కాస్ట్ అవుతున్నది. మనం ఇది వాడడం వల్ల పెద్ద నష్టమేం కాదు. మోరోవర్ ఇప్పుడు ఇదివరకు మిర్చి రైతులు ఎవరైనా కూడా ఎట్లుంటుందంటే 3 రోజులకు 4 రోజులకు తప్పకుండా మిర్చి రైతు ప్రతి ఒక్కళ్ళు స్ప్రేయింగ్ చేయాల్సిందే. ఎప్పుడైతే మేము ట్రాప్స్ పెట్టామో ఇప్పుడు మేము స్ప్రేయింగ్ దాదాపు 10 రోజుల నుంచి మేము స్ప్రేయింగే చేయలేదు.